మొత్తానికి ఈ క్రిస్మస్ వేడుకకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక అరగంట ఇప్పటికే పాల్గొంట అయిపోయింది. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుదాం. అదే వాక్యం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. చాలు. యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టారు. సాధారణంగా రాజులకి కుమారుడు పుట్టాడు అనుకోండి, ఏం చెప్తారు? రాజుగారు పుట్టారండి, యువరాజు పుట్టారు అని చెప్తారు. ప్రవక్తలు, యాజకులు పుట్టినప్పుడు ప్రవక్త పుట్టాడు అని చెప్తారు. యోహాను పుట్టినప్పుడు, బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు అక్కడ వాళ్ళందరూ అనుకున్నారు ప్రవక్త పుట్టారు, ప్రవక్త పుట్టారు. సాధారణంగా మనకి పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు కలలు అంటారు పుట్టగానే. కొంతమంది పుట్టకుండానే కలలు కనే వాళ్ళు కూడా ఉంటారు. వీడిని ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ని చేయాలి అనేటువంటి కలలు అంటారు. యోహాను పుట్టినప్పుడు తల్లిదండ్రులు అన్నారు, దేవుని వాగ్దానం ఉంది ఇతనికి, ఇతను ఒక ప్రవక్త, దేవుని మార్గాన్ని సరళం చేసేటువంటి ప్రవక్త అని ముందుగానే అనుకున్నారు. రాజుల కుటుంబాల్లో ఒక బాలుడు, ఒక శిశువు పుడితే వాళ్ళు అంటారు యువరాజు పుట్టారు, యువరాజు పుట్టారు. యేసు ప్రభువారు ఎలా పుట్టారు? యేసు ప్రభువారు ఎలా పుట్టారంటే రక్షకుడుగా పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టారు. ఆయన పుట్టడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అక్కడ వంశావళి ఉంటుంది. మీరు 2వ వాక్యం నుంచి చూస్తే గనక అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, తర్వాత యూదా తామారునందు పెరెసును కనెను, కనెను, కనెను అని ఉంటుంది. హల్లెలూయా. అందరూ కంటా వచ్చారు కనుక లిస్ట్ ఇచ్చారు. చివరిలో ఏముండాలి? ఆమె యందు క్రీస్తును కనెను అని ఉండాలిగా. ఏమనుంది అక్కడ? మీరు దాన్ని గమనించాలి. పైన ఏముంటుందంటే అన్ని కనెను, కనెను, కనెను అని ఉంటుంది. ఇక్కడ ఏమి రాయాలి? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, తర్వాత క్రీస్తు పుట్టెను. హల్లెలూయా. కనడానికి పుట్టడానికి తేడా ఏంటి? మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కన్నారు, అంతేనా? మా తల్లిదండ్రులు కన్నా, మళ్ళీ తల్లిదండ్రులు నన్ను కనెను, నేను పుట్టలా. రెండింటికి తేడా ఉంది, ఉందా? మీరు కొంచెం ఆలోచన చేస్తే మీకు తెలుస్తుంది. పుట్టాడు అంటే ఆయన పుట్టాడు ఓనుగా. పుట్టకముందు మనకు తెలిసి ఎట్లా పుట్టాలో మనకు తెలియదు. ఆయన దేవుడు కనుక ఆయన పుట్టారు. హల్లెలూయా. ఎలా పుట్టారు? ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని ప్రవచనాలు చెప్తున్న రీతిగా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సమయం లేదు కనుక, లోకము కాలం సంపూర్ణమవుతా ఉన్నప్పుడు దేవుడే రక్షకుడుగా ఈ లోకానికి వస్తారని ప్రవచనాలు రాయబడ్డాయి. కనుక దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి పుట్టారు. ఇంకో 2-3 వచనాలు చదివిస్తాం మీకు.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని కూడా చదువుదాం కొంచెం స్పీడ్గా. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టారు ఆయన. హల్లెలూయా. ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. రోమా సామ్రాజ్య పరిపాలనలో యూదులు బానిసలైపోయి రాజకీయ భ్రష్టత్వంతో ఉన్నారు. ఒక పక్కన యాజకులు కూడా కమర్షియల్ అయిపోయారు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భక్తులందరూ కూడా ఇంకా వెళ్ళలేని మనస్సు లేని పరిస్థితులు. వాళ్ళు కానుకల మీద అర్పణల మీద దృష్టి పెట్టారు కానీ దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. ప్రజలు విసిగిపోయారు. ఎక్కడ చూసినా ప్రజలు రోగాలతో కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. ఒక పక్కన కుష్ఠరోగం, పక్షవాతం, క్షయ, రకరకాలైనటువంటి వ్యాధుల చేత ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోగులు కుప్పలుగా పడి ఉండేవాళ్ళు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రవక్తలు ప్రవచించారు. రక్షకుడు విమోచించడానికి వస్తాడు. ఆయన చీకటిలో నుండి పాపాత్ములైనటువంటి ప్రజలను వారి పాపముల నుంచి విడిపించి రక్షకుడుగా మీకు ఉదయిస్తాడు. ఆ రక్షకుడు మిమ్మల్ని ఈ యొక్క చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తారు. ఆయన మెస్సేగా, ఆయన ఇమ్మానుయేలుగా, యేసు క్రీస్తుగా ఆయన ప్రత్యక్షం అవుతారని ప్రవక్తలు అనేక మంది ప్రవచిస్తూ వచ్చారు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వమే సంఖ్యాకాండంలో బిలాము ప్రవచిస్తా అంటారు, సర్వశక్తుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చారు. నేను నక్షత్రాన్ని చూస్తున్నాను, అది దగ్గరగా ఉన్నట్టు కాదు, దూరముగా చూస్తున్నాను. యాకోబులో నక్షత్రము ఉదయించును. హల్లెలూయా. అక్కడ నుండి అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు గురించి ప్రవచిస్తూ వచ్చారు. యెషయా ప్రవక్త అంటారు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు, దేవుడు మనకి సహవాసం అనేటువంటి పేరు పెడతారు అని ప్రవచించారు. ఇంతకు ముందు మీరు కొన్ని వాక్యాలు చదివారు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డారు, అతను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. మనకి కుమారుడు అనుగ్రహించబడ్డారు. ఈ ప్రపంచానికి అంటే ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు, రక్షకుడుగా ఎందుకు వచ్చారంటే ఒక గ్రామానికి కాదు, ఆయన ఒక పట్టణానికి కాదు, ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడు అసలే కాదు. ఆయన సర్వ మానవాళి పాప పరిహారార్థం రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. కనుక ఈ రక్షకుడు మానవుడిగా వస్తే మనుషులు ఎలా గుర్తుపట్టాలి? దేవుడే నరుడుగా ఈ లోకానికి వస్తే ఆయన మనం ఎలా గుర్తుపట్టాలని అనేక మంది అనేక గ్రంథాల్లో చాలా విషయాలు రాశారు. అందులో భాగంగానే ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రం నడుస్తా వెళ్తా ఉంటుంది. అప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి ప్రభువు పుడతారని ఆ యొక్క తూర్పు జ్ఞానుల యొక్క గ్రంథాల్లో వారు చదువుకున్న వాళ్ళే నక్షత్రం ఆకాశంలో చూసినప్పుడు దాన్ని వెంటపడి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుని కనుగొన్నట్టుగా మనం విన్నాం, చరిత్రలో చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అది బైబిల్ బోధించింది కాదు. బయట వేరే గ్రంథాల్లో కూడా చాలా మంది పండితులు దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఎలా సంభవిస్తుంది అనేది 1000 సంవత్సరాలకు పూర్వం రాశారు. అంటే వాళ్ళు యేసు ప్రభు వారి గురించి రాసి ఉండరు కానీ జనరల్ గా రాశారు. అవి యేసు క్రీస్తులో నెరవేరుతూ వచ్చి చాలా మంది పండితులు 7 విషయాలను చెప్తూ ఉంటారు. అంటే దేవుడే గనుక మానవుడిగా వస్తే ఆయన మనం ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి 7 విషయాలు. అవి మీకు స్పీడ్ గా చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొదటిది దేవుడే గనుక మానవుడిగా ఈ లోకానికి వస్తే ఆయన ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ముందుగానే తెలియచేయాలి, ప్రపంచానికి తెలియచేయాలి. ఆయన పుడతాడు, ఫలానా చోట ఫలానా ప్రాంతంలో ఆయన
దేవుడే పుట్టబోతున్నాడని ముందుగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలిచారనుకోండి, ముందుగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్ని రోజుల ముందు ఉంటుంది? కనీసం 6 రోజుల ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే సీఎం వస్తున్నారనుకోండి, వాళ్ళకి కనీసం నెల పైనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మరి దేవుడే ఈ లోకానికి రావాలంటే, దేవుడే ఈ ప్రపంచంలోనికి పుట్టాలంటే మరి ఎన్ని సంవత్సరాల ముందు ప్లాన్ చేయాలి. అందుకనే పెద్దలు, పండితులు రాసినటువంటి మాటలు ఏంటంటే, దేవుడే గనుక ఈ లోకానికి వస్తే ఆయన కొన్ని సంవత్సరాలకు ముందే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారి లోకం రాకముందే, 1000 సంవత్సరాలకు ముందే చెబుతా వచ్చారు. ఆది కాండం నుంచి ఆయన పుడతాడు అని చెప్తున్నారు. ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తాడు అని. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలప్పుడు యెషయా పాంప్లెట్ ని రిలీజ్ చేశాడు. యూదా బెత్లెహేములోనే ఆయన పుడతాడు, పశువుల పాకలో ఆయన పరుండబెడతారు అనేటువంటి సత్యాన్ని ఆయన క్లియర్ గా ఇచ్చేశారు. హల్లెలూయా. నేను మీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. కన్యక ఎట్లా కంటుంది? ఎందుకని కన్యక ద్వారానే ఆయన వచ్చారంటే, ఆయన దేవుడు కదా. ఆయన మీ తండ్రి ఎవరు అని అడిగితే తండ్రి పేరు ఉండకూడదు. మిమ్మల్ని మీరు ఎవరు పిల్లలు అని అడిగితే మీ నాన్నగారి పేరు ముందు చెప్తారు, అంతేనా? దేవునికి తండ్రి ఉండకూడదు. అందుకని ఆయన కన్యక గర్భాన్ని ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభువారు అద్భుతాలు చేశారు గనుక, చనిపోయిన వాళ్ళని లేపారు గనుక, కుష్టు రోగుల్ని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని బాగు చేశారు గనుక, లక్షల మంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి బాగుపడ్డారు గనుక ఆయన దేవుడు అయ్యారు అని కాదు. అది వాస్తవం కాదు. ఆయన దేవుడు గనుక ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆయన దేవుడు గనుక అద్భుతాలు చేశారు. ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన దేవుడు కాలేదు. ఆయన దేవుడు గనుక ఈ లోకంలోనికి వచ్చి అద్భుతాలను చేశారు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చారు. తను తాను తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారంటే మానవుడిగా అయిపోయేంతగా తగ్గించుకున్నారు మన కోసం. హల్లెలూయా. పరలోకం ఎంత బాగుంటుందంటే, పరలోకంలో చుట్టూరు దేవదూతలు చేరి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాటలు పాడుతూ ఉంటారు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండేటువంటి ఆ యొక్క మహిమను విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని, ఆయన మనుష్యుల స్వరూపాన్ని ధరించుకొని దాసునిగా ఈ భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మొదటిది, ఆయన ఈ లోకానికి వస్తే గనుక ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రెండవది, ఆయన పుట్టుక అద్భుతంగా ఉండాలి. అందరిలాగా పుడితే కుదరదు. దేవుడే గనుక భూమి మీద పుడితే ఎట్లా పుట్టాలి? అద్భుతంగా ఉండాలి, వేరేగా ఉండాలి. అందరిలాగా మనకులాగా పుడితే ఆయనకి మనకి తేడా ఏంటి? అది రెండవది. హల్లెలూయా. యేసు ప్రభువారి లోకంలో పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహాలు దిగిపోయినాయి అంత భూమి మీద. హల్లెలూయా. వెలుగుమయం, ఆ బెత్లెహేము అంతా వెలుగుమయం. దేవదూతలు ఆ గొర్రెల కాపరులు కనబడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే వాళ్ళు సంతోషభరితులై చూద్దాం పదండి అని వచ్చారు. హల్లెలూయా. ఆ రోజు దేవదూతలు భూమి మీదకి వచ్చినటువంటి మొదటి రోజు. ఒక దేవదూత, 2 దేవదూతలు, 3 దేవదూతలు కాదు. ఆ రోజు వేల దేవదూతలు ప్రజలకు కనిపించారు. ఆ రాత్రి అసలు ఎవరికి నిద్ర ఉండదు ఊళ్ళో. హల్లెలూయా. అందుకనే సంబరాలు, సంతోషాలను పాడతామని. ఆ రోజు మామూలు సంబరం కాదు. కనుక యేసు ప్రభు లోకంలో పుట్టినప్పుడు మామూలుగా లేదు, అది అద్భుతంగా ఉంది. ఒక దేవుడే గనుక ఈ లోకంలో పుడితే ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. మనకలాగే ఉంటే కుదరదు. ప్రజలు గుర్తుపట్టాలి కదా దేవుణ్ణి. హల్లెలూయా. మూడవది, దేవుడే గనుక ఈ లోకంలో గనుక పుడితే
ఆయన జీవితం ఎలా ఉండాలంటే శక్తివంతంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. సాదాసీదాగా ఉండడానికి వీల్లేదు. దేవుడే గనక భూమి మీద జీవిస్తే ఆయన జీవితం ఎలా ఉండాలి? శక్తివంతంగా ఉండాలి. మూడవది. నాలుగవది, శక్తివంతమైన జీవితాన్ని జీవించి బోల్డ్ పాపాలు చేశాడు అనుకోండి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏ ఎండగా గొడుగు పట్టాడు అనుకోండి, ఏం బాగుంటుంది? బాగుంటుందా? చెప్పరండి. బాగుంటుందా? బాగోదుగా. అందుకని ఆయన శక్తివంతమైన జీవితం జీవించడమే కాదు, పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి. అతను పాపం చేయడానికి వీల్లేదు. ప్రతి మనిషి పాపం చేస్తాడు. పాపపు ఆలోచనలు, పాపపు చూపులు ప్రతి మనిషికి ఉంటాయి. హల్లెలూయా. అందుకని వాక్యం చెబుతుంది, లోకములో ఉన్నదంతయు నేత్రాస, శరీరాస, జీవపు డంబం. కనుక మనిషి పాపంలో పడతాడు ఏదో సమయంలో. పైకి పాపం చేయకపోయినా ఊహల్లో, తలంపుల్లో మనిషి చెడిపోతూ ఉంటాడు. కనుక మనిషి పాపి అయినటువంటి మనుష్యుడు. దేవునికి పాపం ఉండకూడదు, దేవుడు పాపం చేయకూడదు. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఐదవది, ఆయన మరణం ఉద్దేశపూర్వకమైనది ఉండాలి. దేవుడు కూడా మనలో చచ్చిపోతే ఎట్లా? మనం మామూలుగా చచ్చిపోతాం, సమాధి చేస్తారు, అయిపోతుంది. మరి దేవుడు ఆయన ఎందుకు చనిపోతున్నాడో చెప్పాలి, ఎందుకు చనిపోతున్నాడో తెలియచేయాలి దేవుడైతే కనుక. హల్లెలూయా. తర్వాత ఆరవది, ఆయన మరణమును జయించేవాడై ఉండాలి. మరణము ప్రతి మనిషిని భయపెడుతుంది గనుక, మరణ భయము ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది గనుక, దేవుడే గనుక మానవుడిగా పుడితే అతను మరణపు ముళ్ళును విరువగలిగిన వాడై ఉండాలి, మరణమును జయించాలి, మరణ భయము నుంచి మానవుల్ని విడిపించగలిగిన వాడై ఉండాలి అనేది 6వ పాయింట్. హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలుసు. 7వది, ఆయన వర్తమానము లేదా ఆ యొక్క దేవుని గురించి ప్రపంచమంతా తెలియాలి, ప్రపంచమంతా ఆ వ్యక్తి గురించి ప్రభావితం చెందాలి అనేది 7వ పాయింట్. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్పేవి కాదు, పండితులు చాలా మంది వారి గ్రంథాల్లో రాస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. 7 విషయాలను వాళ్ళు డెరైవ్ చేశారు. హల్లెలూయా. ఈ 7 విషయాలు ఉన్నప్పుడు వాళ్ళు మహానుభావులుగా పిలువబడే వాళ్ళు, దేవుళ్ళుగా పిలువబడేటువంటి వాళ్ళకి 7 ఆపాదించి చూసేవాళ్ళు. ఈ 7 వీళ్ళకి ఏమైనా సెట్ అవుతున్నాయా అంటే కొంతమందికి సెట్ అవుతుంది. శక్తివంతమైన జీవితం జీవించేవాళ్ళు, కొంతమంది ప్రభావితంగా జీవించేవాళ్ళు, రకరకాలుగా కొంతమందికి అవి కుదిరేవి. కానీ 7 కుదరట్లేదు, 7 కుదరట్లేదు. హల్లెలూయా. 7 కుదిరిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. అందుకనే ఈ ప్రపంచ దేశాలన్నీ యేసు వైపు తిరిగాయి. యేసు వైపు ఎందుకు తిరిగాయి అనుకున్నారు? యేసు వైపు తిరగడానికి కారణం, ఈరోజు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. యేసు ప్రభువారిని మతస్థులందరూ కలిసి రాజకీయంగా, మతపరంగా ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడని ఆయన మీద ఒక నేరం మోపి, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని నేరం మోపి ఆయన్ని సిలువ వేశారు. ఆయన చనిపోక ముందే ప్రభు అంటారు యోహాను సువార్తలో, నేను ఈ లోకమునకు చనిపోవడానికి వచ్చాను, నా ప్రాణాన్ని పెట్టడానికి, మరలా దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నేను స్వయంభవుడైనటువంటి దేవుణ్ణి. దేవునికి మరణం ఉండదు, దేవుడికి జననం ఉండదు. కానీ మానవుల్ని రక్షించడానికి నేను జననములోనికి వచ్చాను. అయితే నా ప్రాణాన్ని పెడతాను, నేను చనిపోయి మరలా 3వ దినమున మృత్యుంజయుడిగా లేస్తానని యేసు ప్రభువారు పదే చెప్తూ వచ్చారు. ఆయన సిలువ వేసి, శుక్రవారం రోజున ఆయన సిలువ వేశారు. ఆదివారం రోజున శుక్రవారం సమాధి చేసిన తర్వాత 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా లేచారు. హల్లెలూయా. మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రభువు లేచారు. ఆయన్ను సమాధి చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి ఆ సమూహాలన్నీ కూడా మూకుమ్మడిగా వెళ్ళి, ఆ బోధకుడు జీవించి ఉన్నప్పుడు నేను లేస్తాను అన్నాడు కనుక ఆ సమాధికి సీలు వేసేయాలి, ఆయన లేవనవ్వకూడదని
ఆయన సమాధికి సీలు వేసేసారు. హల్లెలూయా. ప్రజలందరూ ఆయన మాటలు నమ్ముతున్నారా? నమ్మారు. యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరో అన్ని జనులు అందరూ వెళ్ళి, ఈ యేసు మామూలుడు కాదు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, సమాధిని పగలగొట్టుకుని ఆయన బయటకు వచ్చేస్తాడు కనుక ఆ సమాధికి సీల్ వేయాలి, 1000 మంది 100 మంది సైనికులను కాపలా పెట్టాలని అక్కడ గవర్నర్ని అడిగి వాళ్ళు కాపలా పెట్టారు. యేసు ప్రభువు లావనవ్వకుండా. హల్లెలూయా. ఆదివారం తెల్లవారుజామున మాంసంగా సమాధిలో నుండి యేసు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆ వార్త మెల్లమెల్లగా అందరికి వెళ్ళిపోతుంది. గవర్నర్ గారికి తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈయన ఎవరో? అనేక మంది మహానుభావులు అనుకున్న వాళ్ళని చూసాం, దేవుళ్ళని పిలిపించుకున్న వాళ్ళని చూసాం, అందరూ చనిపోయి సమాధుల్లో కుళ్ళిపోయారు. మరి ఈయనెవరు? మరణం ఈయనేమి చేయలేకపోయిందా? మరణం ఈయన్ని గెలవలేకపోయిందా? మరణమును గెలిచిన ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. ఆ రోజున యేసు పునరుద్ధానుడయ్యారు. ఆయన మరణమును జయించారు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజున ప్రపంచం ఆయన్ని యుగ పురుషునిగా గుర్తించింది. ఆయన శక పురుషుడు. ఈ యుగానికి క్రీస్తే మూల రాయి. అందుకనే క్రీస్తు శకం ప్రారంభమైంది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. ఎవరు? ఈ ప్రపంచానికి సెంటర్గా ఉన్నాడు ఆయన. అందుకని కాలం క్రీస్తు పూర్వం, క్రీస్తు సగంగా వచ్చింది. హల్లెలూయా. ఆయన్ను గుర్తించారు. ఆయన ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు 3. మీకు తెలిసే ఉంటుంది. అలెగ్జాండర్ చక్రవర్తి, మొట్టమొదటి ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ఆయన ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. ప్రపంచంలో మ్యాక్సిమం ప్రభావితం చేశాడు. ఆయన తర్వాత జూలియస్ సీజర్, రోమన్ చక్రవర్తి. ఆయన కూడా ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలను ప్రభావితం చేసినటువంటి చక్రవర్తుల్లో 2వ వాడు. 3వ వాడు క్రీస్తు శకంలో 3వ వాడు నెపోలియన్ బోనపార్ట్ అనేటువంటి ఆయన. చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. నెపోలియన్ అతను కూడా బాగా పరిపాలన చేశాడు. ఆయన క్రీస్తు గురించి కొన్ని మాటలు, స్టేట్మెంట్స్ ఇచ్చాడు చరిత్రలో. నెపోలియన్ ఏమన్నాడంటే, అలెగ్జాండరు అనేక మందిని ప్రభావితం చేశాడు. తర్వాత జూలియస్ సీజరు 2వ స్థానాన్ని సాధించుకున్నాడు. నేను కూడా, అంటే జూలియస్ ఆ నెపోలియన్ కూడా అనేక మందిని ప్రభావితం చేశాము. కానీ మేము అనేక మందిని చంపాం, రక్తపాతాన్ని సృష్టించాం, అనేక యుద్ధాలు చేసి పేరు సంపాదించుకున్నాం. కానీ నజరేయుడైన యేసు ఎవరిని చంపలేదు, ఎవరు జోలికి వెళ్ళలేదు. ఆయనే చనిపోయి ఈ ప్రపంచం అంతా ప్రభావితం చేశాడు. ఈయన మా అందరికంటే గొప్పవాడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ ప్రపంచ ప్రభువు. ఈ ప్రపంచ దేశాలన్నిటిలో ఆయనకి సంఘాలు ఉన్నాయి. అరబ్ దేశాల్లో కొన్ని చోట్ల ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే జైలు శిక్ష పడే చట్టాలు ఉన్నా అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రపంచమంతా ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ క్రిస్మస్ పండుగలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రభావితం చేశారు. అవును, ఈ రోజున అందరినీ ఆయన ప్రభావితం చేయగలుగుతున్నారు. ఇప్పుడుందనుకోండి, ప్రజలు చదువుతున్నారు. ఎన్నిసార్లు చదువుతారు? ఎన్నిసార్లు అయినా చదువుతారు. మీరు వేరే పుస్తకాలను ఒకసారి చదివితే 2వసారి వాటిని చదవలేరు. చదువుతారా? చదవలేరు. 2 సార్లు చదివారనుకోండి, 3 సార్లు చదివారనుకోండి, 4 సార్లు చదివారు, ఇంకా చదవలేరు. బైబిల్ అలా కాదు. ఇది దేవుని వాక్యము కనుక, ఇది జీవము కలిగిన వాక్యం కనుక మీరు ఎంత చదివినా ఇంకా చదువుతూనే ఉంటారు. దీనికి అంతం లేదు. అదే దేవునిలో ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి విషయం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవాది దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక కారణం, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయనకి యేసు క్రీస్తు అని పేరు పెట్టారు. ఆయన యేసు అంటే ఏంటి అర్థం? రక్షకుడు. ప్రజలను వారి పాపముల్లో నుంచి ఆయన రక్షిస్తాడు. యేసు ప్రభు మనతో సహవాసం చేయడానికి లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు సాతాను క్రియల నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన దయగలిగిన దేవుడుగా, జాలి కలిగిన దేవుడిగా ఈ లోకానికి
వచ్చారు. సాతాను క్రియలు లయపరచడానికి. సాతాను అనేక మందిని పట్టి పీడిస్తూ ఉండగా, రోగములు అనేక మందిని పట్టి హింసిస్తూ ఉండగా, మనిషి మనశ్శాంతి లేక, సమాధానం లేక నశించిపోతూ ఉండగా, ప్రభు అంటారు యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకొని మనుషులకు ఆయన సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాను. హల్లెలూయా. ఆయన 2021 సంవత్సరాల క్రితం సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. ఆయన్ను మన కొరకు ఆయన గాయపరచబడ్డారు. అందుకని ప్రభు అంటారు, మిమ్మల్ని గాయాలను మాన్పించే శక్తి ఆయనకుంది, మనల్ని బాగు చేసే శక్తి ఆయనకుంది, మన పాపాలను క్షమించే శక్తి ఆయనకుంది. కారణం ఆయన మన సమాధానార్థమైన బలిని ఆయన బలిగా అర్పించబడ్డారు. ఆయనే ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో నెమ్మది లేదు, ఈ లోకంలో సమాధానం అసలే లేదు. అందుకని ఆయన పరలోకము నుంచి ఆ సమాధానాన్ని తీసుకొని ఒక మనిషిగా భూమి మీదకి వచ్చారు. మనిషిగా భూమి మీదకి వచ్చి, ఈ రోజున విచిత్రం ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించడానికి పరలోకము నుంచి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు దాటి ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. కానీ ఒక్క 2 అడుగులు వేసి మనిషి ఆయన దగ్గరికి రాలేకపోతున్నాడు. హల్లెలూయా. మనిషి ఒక 4 అడుగులు వేసి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను. నా రక్తములో మీ పాప విమోచన, మీకు విడుదల, ఆరోగ్యం కలుగుతుంది. నా యొద్దకు రండి అని ఆయన 2 చేతులు చాచి పిలిచారు. కానీ మనిషి ఒక 4 అడుగులు వేసి, ఒక 2 అడుగులు వేసి ఆయన దగ్గరకు రాలేకపోతున్నాడు. కారణం అనేక కారణాలు, లోకంలో ఉన్నటువంటి అనేకమైన కారణాలు చేత మనిషి దూరం అయిపోతున్నాడు. దేవాతి దేవుడు ఆ పరలోకాన్ని విడవకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన మానవుడిగా లోకాల్లో వచ్చారు. తన మహిమను విడిచి మనిషిగా పుట్టారు. ఎఫెసీ రాసిన పత్రిక అంత చక్కగా వివరిస్తుందంటే, ఆయన మనిషిగా పుట్టడం కాదు, దాసునిగా తగ్గించుకున్నారు. ఆయన ఒకసారి శిష్యుల పాదాలు కడిగారు. శిష్యులు అన్నారు, బోధకుడా నువ్వు దేవుడు కదా, మా పాదాలు కడిగితే ఏం బాగుంటుంది అంటే ఆయన అన్నారు, మీ పాదాలు కడగకపోతే మీకు నాలో పాలు లేదు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న గురువులందరూ శిష్యులతో సేవలు చేయించుకుంటారు, వాళ్ళతో కాళ్ళు పట్టించుకుంటారు, పనులన్నీ చేయించుకుంటారు. ఎవరు పని చేస్తారు? శిష్యులేగా. సపరేట్ అండి. శిష్యులు చేస్తారు, గురువుగారు చేస్తారా? శిష్యులు చేస్తారు. హల్లెలూయా. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను. దేవుడు అనగా ప్రతిఫలము కోరుకోకుండా మీకు సహాయం చేసేవాడు. ఇప్పుడు దారిలో వెళ్ళేవాడు పడిపోయాడు అనుకోండి, ఎవడో దారి తెలియని వాడు, ముక్కు మొహం తెలియని వాడు వచ్చి సహాయం చేస్తే వీళ్ళు అంటారు, దేవుళ్ళ వచ్చి సహాయం చేశారండి. అంటే దేవుడు అంటే అర్థం ఏంటి? సహాయం చేసేవాడు. ఆయన మీ నుంచి ఏమీ కోరుకోడు, నీ నుంచి ఆయన ఏమి ఆశించడు. నీ నుంచి ఏమి ఆశించకుండా సహాయం చేసేవాడే దేవుడు. అందుకని ఆయన అంటారు, నేను సేవకుడుగా వచ్చాను, మీ నుంచి నేనేమి కోరుకోను. హల్లెలూయా. ఆయన ఏం కోరుకుంటారు? మన హృదయాన్ని కోరుకుంటారు. తెల్ల బట్టలు వేసుకున్నావా లేదా, మంచిగా డ్రెస్ అప్, అది కోరుకోడు ఆయన. పై రూపాన్ని కోరుకోడు, నీ మనస్సుని కోరుకోడు. పాపమును విడిచి ఆయన వద్దకు రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన దుష్టత్వము నుండి మళ్లించుటకు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్నటువంటి మనిషిని రక్షించి సన్మార్గంలో పెట్టి నీతిమంతులుగా, ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. 3:5. హోషియా ప్రవచన గ్రంథం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి? ఇమ్మానుయేలుగా వచ్చారు. అంటే మనతో సహవాసం చేయడానికి వచ్చారు. ఈ సహవాసం గురించి ఒక 2-3 విషయాలు చెప్తాను. ఎంతవరకు మీరు క్రిస్మస్ సందేశం విన్నారు కదా. క్రిస్మస్ సందేశంతో పాటు ఆయన సహవాసం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. ఆయన్ను మనం కోరుకోలే, ఆయనే మనల్ని కోరుకున్నారు. ఆయన మనతో
సహవాసం చేయాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఇప్పుడేం తీయొద్దులేండి, 14-15 అధ్యాయంలో యేసు ప్రభువారు, నేను లేకుండా మీరేమీ చేయలేరు, నేను ద్రాక్షావళిని, మీరేమో తీగలు, నాలో అంటుకట్టబడితేనే మీరు ఫలిస్తారు, మీ తీగలు గెలలు గెలలుగా ద్రాక్షలు కాసాయంటే కారణం వేరే గాని తీగ కాదు, కనుక నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెబుతూ ప్రభు అన్నారు. ఇంతవరకు మనందరం బాగున్నాం, కానీ ఇక నుంచి మనందరం ఫ్రెండ్స్ అన్నారు. ఏమన్నారు? మనందరం ఫ్రెండ్స్. వాళ్ళు ఒకసారి కంగారు పడ్డారు. ఎందుకనంటే పూర్వం దేవుడు అంటే అందరికీ భయం. దేవుడు ప్రత్యక్ష గుడారం మీదకి అలాగ దిగి వస్తాడు అగ్ని స్వరూపిగా. ప్రజలందరూ భయపడిపోయేవాడు. ఆయన మాట వింటే మహాజల ప్రవాహాల్లాగా వినిపించేది, కనుక వాళ్ళు వణికిపోయేవాడు. దేవుని ప్రత్యక్షతను వాళ్ళు భయపడిపోయేవాడు. కనుక దేవుడు అంటే ఒక భయం. దేవుడు అంటే దేవుడు అంతే. హల్లెలూయా. దేవుడు అంటే చెప్పాలి, దేవుడు. యేసు ప్రభువారు ఆ భయాన్ని పోగొట్టడానికి లోకానికి వచ్చారు. దేవుడు యేసు ప్రభు వచ్చి అన్నారు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు, మీ అందరూ నా పిల్లలు, నేను మీకు తండ్రి. హల్లెలూయా. వాళ్ళు అప్పటికే కంగుతున్నారు, దేవుడు తండ్రి ఎట్లాగా అవుతాడు? దేవుడు దేవుడే. దేవుడు దేవుడుగా ఉంటే మనుషుల్ని రక్షించలేడు గనుక యేసు ప్రభువారు, అంటే యేసు ప్రభువారు పుట్టుకల విషయాలు చెప్పాలంటే మనకి అంత చెప్పిన అవదు. యేసు ప్రభు దేవుడుగా ఉంటే ప్రజలు రక్షించబడలేరు గనుక దేవుడు మనిషి అయ్యాడు. మనిషి అయితేనే ఆయన మన చెయ్యి పట్టుకోగలడు. ఆయన దేవుడైతే మనకు ప్రయోజనం లేదని ఆయన మానవుడిగా, మానవ స్వరూపంలో ఈ లోకానికి వచ్చి మనల్ని ఏమన్నారంటే, మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రిని. హల్లెలూయా. అప్పటికే వాళ్ళు అమ్మ అనుకున్నారు, దేవుడు తండ్రి అట్లాగా అవుతాడు అని ఆశ్చర్యం. తర్వాత ఆయన ఏమన్నారు తెలుసా? నేను మీ తండ్రిని, బాగుంది కదా, ఇప్పుడు మీకు గురువుని, ఇప్పుడు మీకు యజమానుని, మీరేమో నాకు దాసులు. తర్వాత మొదటే ఇది ఉంటుంది. మొదటేమో దేవుడు అనగా యజమానుడు, మనందరం దాసులు. భక్తులందరూ ఎవరు చెప్పాలి? చెప్తే ఫాస్ట్గా అయిపోతుంది. భక్తులందరూ దాసులు, దేవుడేమో యజమానుడు. ఇప్పుడు ఆయన అన్నారు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారా? భయపడరు, పరిగెట్టుకొచ్చి మీద ఎక్కేస్తారు. అంతేనా? చెప్పరండి. హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు తండ్రి ఎంత పదవిలో ఉన్నా పిల్లలకి తండ్రే కనుక డాడీ అని మీద ఎక్కేస్తారు, జేబులో చేతులు పెట్టేస్తారు. మనం పెడతామంట బయట వాళ్ళు కట్టలేదు. అందుకని ఆయన అన్నారు, మీరు నా పిల్లలు, మీరందరూ నా పిల్లలు. అందుకనే ప్రభు అంటారు, నేను నీ తండ్రిని కనుక మీరు మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగారు అనుకోండి, రాయిని ఇస్తారా? చేపను అడిగితే పాముని ఇస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రినైన నేను మీకు శ్రేష్టమైన ఆశీర్వాదములు మీకు ఇవ్వనా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరికేటట్టు చేస్తానని ప్రభు అన్నారు. హల్లెలూయా. కనుక వాళ్ళందరూ అమ్మయ్య ఆయన మనకు తండ్రి అయ్యాడు అంతే చాలు అనుకుంటున్న సందర్భంలో ప్రభు అంటారు తండ్రిగా ఉంటే కొంచెం గ్యాప్గా ఉంది మనకి, ఇక నుంచి మనందరం ఫ్రెండ్స్. వాళ్ళు ఒకసారి ఉలుక్కుపడ్డారు, నీవు దేవుడు కదా, నీతో స్నేహం ఎట్లా కుదురుద్ది అంటే ఆయన అంటారు, ఇక్కడి నుంచి మనము స్నేహితులమై ఉందాము. హల్లెలూయా. అందుకని ప్రభు అంటారు, అబ్రహాము నా స్నేహితుడు కనుక నేను చేయవలసిన దానిని ఆయనకు చెప్పకుండా దాచదనా? ఇక దేవునికి మనకి దాపరికం ఉండకూడదంటే మనం స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. ఆయన అంటున్నారు, నేను మీతో స్నేహంగా ఉంటాను. మనం అనలా, ఆయనే అన్నాడు. కుదురుద్దా స్నేహం? చెప్పాలి, కుదురుద్దా? నువ్వు కుదుర్చుకుంటే కుదురుద్ది, ఆయన సైడ్ నుంచి ఓకే. ప్రభు అన్నారు, నా సైడ్ నుంచి ఓకే, మిమ్మల్ని స్నేహంగా, మిమ్మల్ని ఫ్రెండ్స్ చేసుకోవడానికి నేను సిద్ధం. చూడండి, యోహాను సువార్త 14
15వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఆ మాట ఒక మాట చదువుదాం. నా ఆజ్ఞలను మీరు అనుసరించిన ఎడల అదే అదే వచ్చిన ఎన్నో వచ్చిన 15వ వాక్యం. దాసుడు తన యజమానుడు చేసేది ఎరుగడు, ఇక మీదటి మీరు దాసులు కాదు, మిమ్మల్ని స్నేహితులను పిలుస్తారు. ప్రభు పక్షంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని స్నేహితులుగా చేసుకోవడం. హల్లెలూయా. క్రిస్మస్లో అదే సంతోషం. యేసు పుట్టారు, నీ కొరకే పుట్టారు, రక్షకుడుగా పుట్టారు. ఆయన అంటున్నారు, కాలిన అరణ్యములో, ఎండిన అరణ్యములో మిమ్మల్ని స్నేహించిన వాడని నేనే. నేను మీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ రోజున ప్రభు అంటున్నారు, మీతో స్నేహం చేయాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. నీకు ఇష్టమేనా? ఆయనతో స్నేహం నీకు ఇష్టమేనా? ఆయన స్నేహం నీకు ఇష్టమైతే ఆయన ఆజ్ఞలు అక్కడే ఉంటుంది ఆ పైన. ఆయన ఆజ్ఞలను మీరు చదవనమా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. హల్లెలూయా. మీరు ఆయన స్నేహితులు అవ్వాలి అని ఆశిస్తే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించాలి. హల్లెలూయా. అందుకని హోషేయ ప్రవక్త అంటారు, ఆయనే మనల్ని స్నేహిస్తున్నారు. స్నేహం గురించి కొన్ని మాటలు చెప్తాను మీకు. ముందు 1 గంట అయింది, 10 నిమిషాలు పర్లేదా? ఒక 10 నిమిషాలు స్నేహం గురించి కొన్ని మాటలు, నెగిటివ్ మాటలు ముందు చెప్తా. 3 మాటలు. లోకము మనిషిని స్నేహిస్తుంది. లోక స్నేహాలు ఉన్నాయి, దేవుని స్నేహం ఉంది. యోహాను సువార్త 15:19లో లోక సంబంధులను లోకము తన వారిని స్నేహిస్తుంది. చదివిస్తే లేట్ అయిపోద్ది, మీరు తర్వాత చూసుకోండి. లోకము తన వారిని చెప్పాలి స్నేహిస్తుంది. లోకం స్నేహం చేస్తుంది. హల్లెలూయా. 2వ తిమోతి 4:10లో పౌలు గారు అంటారు, ఒక ఆయన పౌలు గారితో సేవ చేయడానికి వచ్చి పౌలు గారు కూడా తిరుగుతూ తెస్సలోనికా పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ రంగుల ప్రపంచాన్ని చూసి ఈ సేవ ఎందుకురా బాబు, ఇదే బాగుంది, లోకం బాగుందని వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, దేమ అనేటువంటి శిష్యుడు నాతో వచ్చాడు కదా, అతడు లోకమును స్నేహించిన వాడై లోకంలోకి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారిని వదిలేసి లోకంలోనికి వెళ్ళిపోయాడు. దావీదు అంటారు, మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి, మరణమునకు నాకు ఒక్క అడుగే దూరంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక లోకం స్నేహిస్తుంది. మొదటిది ఏంటంటే లోకం స్నేహిస్తుంది. లోకం పొంచి ఉంది మనల్ని స్నేహించడానికి. రెండవది ఏంటంటే మరణం స్నేహిస్తుంది. చాలా వాక్యాలు ఉన్నాయి, అయితే ఇప్పుడు నేను చదవను, టైం లేదు కనుక. రెండవది ఏంటో తెలుసా? మరణం స్నేహిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటారు, మరణము వాంఛ కలిగి నా మీదకి వస్తావు. మరణం ఏం చేస్తుంది? స్నేహం చేస్తుంది. మీరు కనుక దేవుని స్నేహంలో లేకపోతే అదే స్నేహం చేస్తుంది. మరణం స్నేహం చేస్తే ఏమవుద్ది? మరణానికి తీసుకుపోదు. హల్లెలూయా. మూడవది సాతాను దేవుని యొక్క భక్తిహీనుల స్నేహం. రెండవది దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. కనుక మూడవది ఏంటంటే సాతాను లేదా దేవుని వ్యతిరేకులతో స్నేహం, దైవ విరోధులతో స్నేహం, భక్తిహీనులతో స్నేహం. యాకోబు పత్రిక 4:4 యాకోబు గారు అంటారు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఈ లోకాన్ని స్నేహిస్తే దేవుడు మీకు విరోధి అవుతాడు, విరోధంగా ఉంటారు. కనుక ఈ లోకము స్నేహం చేయడానికి పొంచి ఉంది, మరణము స్నేహం చేయడానికి పొంచి ఉంది, సాతాను మీతో స్నేహం చేయడానికి పొంచి ఉన్నాడు. ఎప్పుడు ఇవన్నీ స్నేహం చేస్తాయి? దేవుని స్నేహం మీలో లేకపోతే మనుషులు వాడి స్నేహంలోకి వెళ్ళి ఏదో స్నేహంలో ఉండాలి. మనిషి ఖాళీగా ఉండడు. హల్లెలూయా.
అంటే మనకు తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఉంటారు. కనుక ఇంకొక మాట చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో చక్కని మాట, అది చదివి ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్యంలో యేసుప్రభు అంటారు, నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకుంటున్నాడు. దేవునితో స్నేహం లేకపోతే, దేవుణ్ణి గనక మీరు కనుక్కోలేకపోతే, ఈ క్రిస్మస్ రోజున జ్ఞానులు యేసుని కనుగొన్నారు, రక్షకుడిని కనుగొన్నారు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు ఆ నక్షత్రము వెంబడి వచ్చి యేసుని కనుగొని తల్లిని చూశారు, యోసేపుని చూశారు, కానీ సాగిలపడి ఆయనను పూజించిరి. మరియమ్మ గారిని పూజించలా, యోసేపుకి సాగిలపడలా. ఎవరికి సాగిలపడ్డారు? రక్షకుడైన శిశువుకి సాగిలపడ్డారు. వారు కనుక్కున్నారు. ఎవరిని కనుగొన్నారు? రక్షకుడిని కనుగొన్నారు. ఇక్కడ వాక్యం అంటుంది, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు, మరణంలోనికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ రెండో మాట చదవండి. నా మీద అసహ్యపడే వాళ్ళందరూ మరణాన్ని స్నేహిస్తారు. ఎంత బలమైన మాట చూడండి. కొంతమందికి యేసుప్రభు అంటే ఇష్టం లేదు, యేసుప్రభు అంటే అసహ్యం. వాక్యమే చెప్తుంది, నన్ను అసహ్యించుకునే ప్రతి వాడు మరణాన్ని స్నేహించేవాడు. ఈ మరణముతో స్నేహం ఒక రోజు భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది వాళ్ళకి. అదే ప్రభు అంటారు, నన్ను అసహ్యించుకునేవాళ్ళు. కొంతమందికి యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు నమ్మిన వాళ్ళన్నా గిట్టతో వాళ్ళకి ఎలా ఉంటుందంటే చేమలు జల్లు పాకినట్టుగా అదో రకంగా అయిపోతారు వాళ్ళు. ప్రభు మీకు ఏం చేశారు? ప్రభు మీకు చేసిన నష్టం ఏంటి, కష్టం ఏంటి? ఒక రకమైనటువంటి ద్వేషం. కారణం, వాళ్ళు మరణముతో స్నేహంతో ఉన్నారు. మరణపు స్నేహం, లోకపు స్నేహంలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి అలా అనిపిస్తుంది. అందుకని వాక్యం అంటుంది నన్ను కనుగొనని వాడు, నన్ను తెలుసుకోని వాడు మరణాన్ని స్నేహిస్తున్నాడు. నన్ను అసహ్యించుకునేవాడు మరణాన్ని స్నేహిస్తున్నాడు. నన్ను కనుగొనేవాడిని జీవములోనికి నేను నడిపిస్తాను. హల్లెలూయా. యేసుతో స్నేహం లేకపోతే కలిగే ఈ మూడు. యేసు ప్రభువారితో కనుక మనం సహవాసం కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలు ఒక మూడు స్పీడ్గా చెప్పి ముగిస్తాను నేను. మొదటిది కీర్తనల గ్రంథం 102:4. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వల్లే నా హృదయం వాడిపోయింది. హల్లెలూయా. హోషేయ గ్రంథం 13:5 మనం చదివాం. కాలిన అరణ్యములో మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించాను. ఆయన పిలిచారు, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీతో స్నేహం చేయాలని ఆశిస్తున్నాను. ఏమి ఎండది? మహా ఎండ అంటే మనకు వచ్చే ఎండ కాదు, మనకు కాసే ఎండ కాదు. ఏమండిది? ఎండ అంటే ఏంటి? శ్రమలు, కష్టాలు, నిట్టూర్పులు, వీటిని వాక్యం ఎండగా పోల్చింది. ఎండ పోలిక. మహా ఎండ. ఏమండి? ఎండకి ఏమైపోతాయి మన ఫేసులు? ఎండలల్లా ఇలా తిరిగి వచ్చారనుకోండి 2 రౌండ్లు నల్లగా అయిపోతారు, వాడిపోతారు, నీరసం వచ్చారు. ఎన్ని నీళ్లు తాగినా కడుపు నిండుతుంది కానీ నీరసం పోదు. ఈ ఎండ మహా ఎండ, శ్రమలు, కష్టాలు. ఇప్పుడు 102వ కీర్తన 4లో అంటారు, ఎండకు గడ్డి వాడిపోయినట్లుగా నా హృదయం వాడిపోయింది. హృదయం ఎట్లా వాడిపోద్ది? హృదయం ఎట్లా వాడిపోద్దండి? హృదయం వాడిపోద్దా? చెప్పాలి. హృదయం వాడిపోద్దా అంటే ఎండ అనేటువంటి శ్రమలకి హృదయ బాధలు, హృదయ బాధలు. దాన్ని ఎట్లా చెప్పాలంటే మనశ్శాంతి లేకపోవడం, అశాంతి, కలవరాలు, హృదయంలో నెమ్మది లేకపోవడం, సమాధానం లేదు ఎండ దెబ్బకి. హల్లెలూయా. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 8-7లో ఆయన అంటారు, నన్ను కనుగొనేవాడు ఎండ దెబ్బకు వాడిపోడు, పచ్చగా ఉంటాడు. పచ్చగా
వాణ్ణి నేను తెప్పరిల్లా చేస్తాను. యేసుక్రీస్తుతో సహవాసం మీ హృదయాలను వాడిపోనివ్వదు. హల్లెలూయా. ఆయనతో మీరు సహవాసం చేస్తే ప్రయోజనం ఏంటంటే మీ హృదయాలు వాడిపోవు, మీ హృదయాలను ఆయన తెప్పరిల్లా చేస్తాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యంలో, ఇంకొంచెం స్పీడ్గా చెప్తాను, సమయం లేదు కనుక. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యంలో మాట చదువుదాం. ఎండ కాయగా ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లిపోయాడు. హల్లెలూయా. ఎండ దెబ్బకి సొమ్మసిల్లిపోతాడు. అంతకుముందు మొదటిది ఏంటి? ఎండ దెబ్బకు వాడిపోవటం. రెండోది ఎండ దెబ్బ సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లిపోయి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇక నేను చస్తే బాగుండు, బ్రతకడం అనవసరం. చాలా చదువు, నా మాట తర్వాత ఉంటుంది. బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. సొమ్మసిల్లిపోయాడు. కారణం హృదయంలో ఉండేటువంటి బాధల చేత సొమ్మసిల్లిపోయి ఇక నేను అనవసరం, చచ్చిపోదాం. ఈ రోజున అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే సొమ్మసిల్లిపోతున్నారు. జీవిత ప్రయాణంలో వాళ్ళ కుటుంబ వ్యవస్థలో వచ్చేటువంటి బాధలు, కష్టాలకి నలిగిపోయిన వాళ్ళే వాళ్ళ హృదయాలు వాడిపోయి సొమ్మసిల్లిపోయి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. దేవుడు అంటారు, నీవు చనిపోవడానికి కాదు నిన్ను సృష్టించింది, నేను నిన్ను తెప్పరిల్లా చేస్తాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని తెప్పరిల్లా చేస్తాను. నువ్వు సొమ్మసిల్లపోవద్దు. ఏలియా మొదటి రాజుల గ్రంథం 19:4-7 చదివితే కనుక అక్కడ కూడా ఆయన కూడా ఎట్లాగే సొమ్మసిల్లిపోయాడు. ఇక ఎందుకులేండి, చచ్చిపోతే పోద్ది చచ్చిపోదాం అనుకుంటుంటే దేవుడు అంటారు, నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి యోధుడివి, చచ్చిపోతే ఎలాగా, ఎందుకు సొమ్మసిల్లిపోయావు, ఎలాంటి బలమైనటువంటి కార్యాలు చేశావు, నువ్వు ఆకాశం నుంచి అగ్ని కురిపించావు, 840 మంది అబద్ధ ప్రవక్తలకు ఎదురు నిలబడి యెహోవా జీవము కలిగిన దేవుడని సాక్ష్యం ఇచ్చిన నీవు ఎందుకు ఇలా సొమ్మసిల్లిపోయావు? నేనున్నాను కదా నిన్ను తెప్పరిల్ల చేయడానికి, నేను నిన్ను తెప్పరిల్ల చేయుదును. హల్లెలూయా అని ఏలియాను దేవదూత బలపరిచాడు. ఆత్మహత్య చేసుకోవడం సరైన విధానం కాదని బైబిల్ చెప్తుంది. కారణం మీరు సొమ్మసిల్లిపోయారు, కొంతమంది వాడిపోయారు. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టారు. ఎందుకు పుట్టారు? మిమ్మల్ని తెప్పరిల్ల చేయడానికి, మిమ్మల్ని వాడిపోనివ్వకుండా కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే మీరు పచ్చగా ఉండాలని క్రీస్తు మీ కొరకు పుట్టారు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం ఆఖరిగా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యంలో, సంసోను యుద్ధం చేశాడు. దేవుని పక్షముగా అతను అనేక యుద్ధాలు జరిగించారు. ఒక రోజు ఏం జరిగిందంటే, అతని మీద ఊళ్ళో వాళ్ళందరూ నీ వల్ల అనవసరం గొడవలు వస్తున్నాయి మాకని అతన్ని పట్టించి శత్రువులకు అప్పచెప్పాలని వాళ్ళు అనుకున్నప్పుడు సంసోను బాధపడ్డాడు. ఏ దేశం కొరకైతే నేను పోరాడుతున్నానో, ఏ దేశాన్ని రక్షించాలని నేను పాటుపడుతున్నానో ఆ దేశస్తులే నన్ను పట్టించేద్దాం అనుకుంటున్నారని అతని హృదయం బాధపడిన వాడే మనశ్శాంతి లేక ఒక చోటుకి వెళ్ళి బండ సందులో పడుకున్నాడు. ఒక బండ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. 1000 మంది శత్రువులు అతని మీద మాటుగా వచ్చారు. హల్లెలూయా. మాటుగా వచ్చారు. అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు? సొమ్మసిల్లి నీరసించిపోయాడు. ఇప్పుడు కుటుంబంలో మీరు అనేక సేవలు చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులు పట్టించుకోవట్లేదు అనుకోండి, మీరు నీరసించిపోతారు. ఎంత సేవ చేశాను ఈ కుటుంబానికి, విలువ లేకుండా పోయింది, మనకు విలువ లేదని ప్రజలు నిరుత్సాహపడిపోతారు. అలాగే సంసోను కూడా నిరుత్సాహపడి ఒక చోట ఉన్నప్పుడు 1000 మంది దాడి చేశారు. అతనికి ఎవ్వరు సహాయం లేదు, ఒక్కడే ఉన్నాడు. 1000 మంది చుట్టేశారు. వెంటనే అతను ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆయుధం ఏమన్నా ఉంటుందేమో అటు ఇటు వెతికాడు. ఆ దగ్గర అందరూ కత్తులు, బండలు, గుదులు తెచ్చుకున్నారు. ఇతని దగ్గర ఏముంది? ఆయుధం లేదు. వెంటనే ఏం చేసి అటు ఇటు ఎతికితే అక్కడ గాడిద ఎముక ఒకటి దొరికింది. ఏదో
సమాధులు అయి ఉంటాయి బహుశా అక్కడ, చచ్చిపోయినాయి అన్ని పడేసేది అనుకుంటా. ఎముక దొరికింది. ఆ ఎముకను తీసుకుని యుద్ధం చేస్తే 1000 మందిని చంపేశాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగిరాగా 1000 మందిని గుట్ట కింద పడేశాడు. తర్వాత అతనికి బాగా దాహం వేసింది. అరణ్యంలో ఉన్నాడు, నీళ్లు లేవు, చచ్చిపోయేలా ఉన్నాడు. అతను సొమ్మసిల్లిపోయాడు. ఇప్పుడు చదువుదాం ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 15:19. ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆ పై వచనం చూస్తే 18వ వాక్యం, అతడు దప్పికొని మిక్కిలి దప్పికొనిన వాడై సొమ్మసిల్లిపోయి మొరపెట్టాడు. మాకు ఎవరన్నా ఉన్నారా అక్కడ? ఒక్కడు లేడు. సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? వినాలి, నేను ముగించేస్తాను. ఎవరైనా ఉన్నారా సహాయం చేయడానికి? ఒక్కడు లేడు. వచ్చిన శత్రువులందరూ చచ్చిపోయారు, తను ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళు ఎవరిస్తారు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక మొరపెడుతున్నాడు, తండ్రి నేను చచ్చిపోయేలా ఉన్నా. ఆల్రెడీ నా దేశస్తులు చేసినటువంటి బాధకే నేను చద్దామని వస్తే ఇప్పుడు ఇంకొక చావు వచ్చింది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు గోతిని చీల్చగా నీళ్లు ఉబికెను, అతడు త్రాగి తెప్పరిల్లేను. హల్లెలూయా. ఎవరు చీల్చారు? ఆయనే చీల్చాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకి సహాయం చేయడానికి ఎవరు లేరు, ఎవరు అవసరం లేదు, ఆయనే చేస్తాడు. సహాయం ఉంటే సహాయకులతో సహాయం చేస్తాడు. ఎవరు లేకపోతే దేవుడే మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు లేరని మనం ఏం భయపడవసరం లేదు, బాధపడవసరం లేదు. సంసోనికి సహాయం చేసినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు. సంసోనుతో దేవుడు అంటారు, నిన్ను నేను చావనివ్వను. నిన్ను ఏర్పాటు చేసుకుంది చచ్చిపోవడానికి కాదు, నువ్వు సొమ్మసిల్లిపోవడానికి కాదు, వాడిపోవడానికి అసలే కాదు. హల్లెలూయా. యేసుతో స్నేహం మిమ్మల్ని వాడిపోనివ్వదు. యేసుతో స్నేహం మిమ్మలను సొమ్మసిల్లిపోనివ్వదు. ప్రభువుతో స్నేహం మిమ్మల్ని తప్పరిల్ల చేస్తుంది. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు పుట్టారు. ఎందుకు పుట్టారు? రక్షకుడిగా పుట్టారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.